పవన్ కళ్యాణ్ గారి పని ఆడవాలంటే కొంతమంది సపరేట్గా కొంతమంది ఉంటారండి. ముఖ్యంగా జడా శ్రవణ్ కుమార్ లాంటి వాళ్ళు ముందే ఉంటారు. ఇలా ఎప్పుడు మాట్లాడినా సరే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి కించపరుస్తూ మాట్లాడుతూ ఉంటారు. అదొక ఆయుధం అనుకుంటారు అన్నమాట. తిరిగి ఎవడైనా ఏదైనా అన్నాడు అనుకోండి, కులాన్ని తీసుకొచ్చి ముందెట్టేసి మమ్మల్ని ఎలా అంటారా అని చెప్పేసి మళ్ళీ ఏడుస్తారు. వీళ్ళ నోటికి మాత్రం హద్దు అదుపు ఉండదండి. పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి నిన్న ఒక పెద్ద ప్రెస్ మీట్ పెట్టేశాడు. ఆ ప్రెస్ మీట్లో ప్రభుత్వాన్ని ఉద్దేశించి అలాగే జగన్మోహన్ రెడ్డికి భజన చేస్తూ జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీ మొత్తం కట్టేశాడు. ఇంకా మామూలు తిరిగి కాదు, ఇంకా నా మద్దతు జగన్మోహన్ రెడ్డికే. నీ మద్దతు ఉంటే ఎంత లేకపోతే ఎంత? నువ్వు మంగళగిరిలో పోటీ చేస్తే నీకు వచ్చిన ఓట్లు ఎంత? 416 ఓట్లు. నువ్వు ఇక్కడికి వచ్చి చదువు గురించి మాట్లాడతాడు. పవన్ కళ్యాణ్ గారు ఎంత చదువుకున్నారు? ఆయన వల్ల అసలు రాష్ట్రానికి ఉపయోగం ఏంటి? 10వ తరగతి చదివిన ఆయన డిప్యూటీ సీఎం అయిపోయాడా? అధికారులంతా కూడా ఆయనకు సెల్యూట్ చేయాలా? ఎవరికి ఉపయోగం అని మాట్లాడతాడు. ఒకసారి ఏమని మాట్లాడుతున్నాడు వినిపిస్తా చూడండి. వినిపించిన తర్వాత గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎంతమంది చదువుకున్నారో, జగన్మోహన్ రెడ్డి ఎంత చదువుకున్నాడో, అందులో ఎంతమంది మంత్రులు అయ్యారు, చదువుకోలేనులో ఎంతమంది మంత్రులు అయ్యారు, ఆ రోజు నువ్వు ఎందుకు అడగలేదు? జగన్మోహన్ రెడ్డి నువ్వు భజన చేస్తున్నావు కదా, జగన్మోహన్ రెడ్డి ఎంత చదువుకున్నాడు? సరే చదువు పక్కన పెట్టేసే, జగన్మోహన్ రెడ్డి చదువు గురించి పక్కన పెట్టేసే, తర్వాత మాట్లాడుకున్నాం దాని గురించి. జగన్మోహన్ రెడ్డి పైన ఉన్న కేసులు ఏంటి? నువ్వు జడ్జివు కదా, మాజీ జడ్జివు కదా. జగన్మోహన్ రెడ్డి పైన ఉన్న కేసులు ఏంటి? ఎన్నేళ్ళు జైల్లో ఉన్నాడు? ఎంత అవినీతి చేశాడని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. ఇవాళ కూడా కోర్టుకి వెళ్ళట్లేదు కదా వారం వారం. మరి అలాంటి వ్యక్తి నువ్వెలా సెల్యూట్ చేస్తున్నావు? నువ్వెలా భజన చేస్తున్నావు? గత 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశాడు కదా జగన్మోహన్ రెడ్డి, మరి అడగలేదే? నీ మీద నీ కేసులు ఉన్నాయి కదయ్యా. అవినీతి చేసిన ఆరోపణలు 16 నెలలు జైల్లో చెప్పకూడుతున్నావు. అలాంటిది నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎలా చేసావు అని చెప్పేసి అని ఆ రోజు అడగలేదుగా. కొడాలని ఎంబీబీఎస్ చేసాడా, ఎఫ్ఆర్సీఎస్ చేశాడా? మంత్రిని చేశాడుగా. వైసీపీ మంత్రుల్లో గత ప్రభుత్వంలో వైసీపీ హయాంలో సకానికి పైగా నిశానిగాలే కదా, కాదా? ఒకవేళ లేదు, అది ఒకవేళ చదివే ప్రామాణికంగా తీసుకుంటే అసలు జగన్మోహన్ రెడ్డి పోటీ చేయకూడదు. జగన్మోహన్ రెడ్డి ఏం చదువుకున్నాడు అంటే తెలియదు, ఎవరికి తెలియదు, వాళ్ళకి తెలియదు. కొన్ని నువ్వు చెప్పగలుగుతావా? పవన్ కళ్యాణ్ గారు ఎంత చదువుకున్నారని అఫిడవిట్లో చూసాను. నువ్వు జగన్మోహన్ రెడ్డి ఎంత చదువుకున్నాడని చెప్పి చూడలేదా? జగన్మోహన్ రెడ్డి గారితో కంపేర్ చేసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఆయనతో పోల్చుకుంటే ఈయన బెటర్ ఆయన, కాదా? పవన్ కళ్యాణ్ గారు ఏమో జగన్మోహన్ రెడ్డి లాగా ప్రజల సొమ్యం దోచేలేదే, ఇంకా వీలైతే పవన్ కళ్యాణ్ గారు సంపాదించిన సొమ్ముని జనానికి పంచాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఆయన. మన జగన్మోహన్ రెడ్డి హయాంలో అంటే జగన్మోహన్ రెడ్డి విషయంలో లాజిక్ లేవు, పని చేయమాక. అక్కడ గుడ్డెది చేయలేకపోయినట్టు పని చేస్తాం. ఇక్కడికి వచ్చేసరికి చదువు, మీరే మాట్లాడాలి దాని గురించి. అదే సినిమా ఆ లెక్కతో రోజా ఉంది. రోజా సినిమాలో ఏం క్యారెక్టర్ వేసింది? మరి ఆవిడ ఎందుకు మంత్రిని చేసేశారు? మంత్రి అవ్వకముందు వరకు కూడా రోజు జబర్దస్త్ షో చేయలేదా? ఇది ఎక్కడ దిక్కుమల లాజిక్ అండి? అంటే వైసీపీలు ఏం చేసినా పర్లేదా? పవన్ కళ్యాణ్ గారు చేయకూడదా? ఆ లెక్కేసుకుంటే ఇంకా ఇంకా చిన్నపిల్లల్లో మాట్లాడుతున్నారు మీరు ఆ తెలివితేటలతో మీరు జడ్జి ఎలా అయిపోయారు? మాకు వాళ్ళకి కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. మళ్ళీ అంటే ఎడితే మమ్మల్ని ఎలా అన్నారా అని చెప్పేసాను. కానీ సినిమా అది, సినిమాలో ఆయన ఒక పాత్ర, ఆయన నటించాడు. ఏ రోజే నటించలేదా సినిమాల్లో? షోలు చేయలేదా? ఇప్పుడు గోపీచంద్ది ఒక సినిమా ఉంటుంది, రాజేంద్ర ప్రసాద్, అందులో ఏదో కానీ సినిమా అమ్మ, అందులో ఒక డైలాగ్ ఉంటుంది రోజు, అది రోత డైలాగ్. అది నీ కొడుక్కి డ్యాష్ ఉంటే ఇంకో దిక్కెళ్ళి తీర్చుకోమను ఇలా అని చెప్పేసి అని మాట్లాడితే రాజేంద్ర ప్రసాద్ గారు ఆ సినిమాలో దండం పెట్టేసి నీతో నేను మాట్లాడలేనమ్మా అని చెప్పి దండం పెట్టేస్తారు. వరస్ట్ రోత భాష సినిమాలో క్యారెక్టర్ అది. ఆ రోజా కూడా బయట అలాగే మాట్లాడుతున్నారు కూడా, వేరే విషయం అది. మరి దానికి ఏమంటావు? మంత్రిగా చేసిందిగా రోజా, ఆ రోజు మాట్లాడలేదే. ఇప్పుడు ఈ తెలివితేటలకి మనకు తక్కువేం లేదు. భలే ఉన్నావు నువ్వు. జడా శ్రవణ్ కుమార్ అనే వ్యక్తి వల్ల రాష్ట్రానికి కానీ సమాజానికి కానీ ఏంటి ఉపయోగం? మనం 100 మాటలు మాట్లాడితే 99.5 మాటలు కులం గురించే ఉంటాయి. గట్టిగా మనం ఎవరైనా ఏదన్నా అంటే మళ్ళీ మనకి కులం లేదో మనం గట్టిగా మాట్లాడలేం. మనం పోటీ చేస్తే మనకు వచ్చిన ఓట్లు 416 కదా. లేదు, నువ్వు అందరినీ ప్రశ్నించి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అది వేరే. సరేలేరు బాబు అందరినీ ప్రశ్నిస్తున్నాడని చెప్పి అనుకోవచ్చు. మన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంతసేపు ఏదో రకంగా హైప్ అయిపోదాం, లేదంటే మంచికి ఎమ్మెల్యే సీట్ సాధించేద్దాం అని చెప్పేసి అని మనం అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారికి భజన చేసాం, జగన్మోహన్ రెడ్డిని విమర్శించాం. నువ్వు ఎమ్మెల్యే టికెట్ ఆశించావు, ఇవ్వలేదు, రాలేదు కదా అని చెప్పేసి సొంతంగా పోటీ చేసుకున్నావు. 416 ఓట్లు వచ్చినాయి.
ఇవాళ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మన నెత్తి మీద కిరీటం పెట్టేస్తాడు కదా అని చెప్పేసి మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాలంటే ఎగేసుకుని వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఏది పెడుతుంది మాట్లాడేసి వెళ్ళిపోతావు. మనం మాట్లాడుకోకూడదు అవన్నీ కూడా. ప్రజాస్వామ్యంలో ఎవరన్నా పోటీ చేయొచ్చు. ఆ లెక్కలెక్కటే జగన్మోహన్ రెడ్డి పోటీ చేయకూడదు, కొడాల నాని పోటీ చేయకూడదు, రోజా పోటీ చేయకూడదు, అంబటి రాంబాబు పోటీ చేయకూడదు, వైసీపీలో సగానికి మంది పైగా నిశానిగలాలు ఎవరూ పోటీ చేయకూడదు. వాళ్ళ విషయాల్లోకి వాళ్ళ గురించి ప్రస్తావించలేడు, వాళ్ళని మాట్లాడలేడు. నువ్వు ఇక్కడ గురించి పవన్ కళ్యాణ్ గారు ఎంత చదువుకున్నారు, దాని ఆయన వల్ల సమాజానికి ఎవరికి ఉపయోగం అని మాట్లాడతారు. ఏ రోజైనా సరే ఎవరికైనా సరే 10 రూపాయలు దానం ఇచ్చావా? నువ్వు ఇచ్చావు? మనం లేదు. 10 పైసల రూపాయలు మన జేబులు మన కష్టపడిన సొమ్ము ఎదురుడికి సహాయం చేయలేం మనం. ఇవాళ మనం కూడా వచ్చి పవన్ కళ్యాణ్ గారు అలాగా, పవన్ కళ్యాణ్ గారు ఎలాగని మాట్లాడుతుంటే నవ్వాలా ఎడవాలా అర్థం కావట్లా. దయచేసి మీరు ఎలాంటి చిల్లర మాటలు మాట్లాడేసి ఆ ఉన్న పేరు కాస్త తగ్గించుకోద్దండి. మనం చదువుల గురించి మనం మాట్లాడుకోకూడదు. ఆ లెక్కలెక్కతో ఓటేసి ప్రతి ఒక్కరు కూడా పట్టభద్రుడై ఉండాలి, అంతే కదా. ఇప్పుడు పోటీ చేసిన వాళ్ళకి ఖచ్చితంగా ఈ క్వాలిఫికేషన్ ఉండాలి అంటే ఓటేసి వాళ్ళు కూడా ఉండాల్సిందే వద్దా? అలాగా ఒకవేళ అలా ఉంటే కనుక జగన్మోహన్ రెడ్డికి నీకు డిపాజిట్లు కూడా, నీకు ఎలాగ లేవనుకో పక్కన పెట్టే, జగన్మోహన్ రెడ్డి డిపాజిట్లు కూడా రావు, వస్తాయా? ఇప్పుడు అన్నీ తెలిసినోడు, చదువుకున్నవాడు, కాస్త విషయ పరిజ్ఞానం ఉన్నవాడు ఎవడైనా సరే జగన్మోహన్ రెడ్డి ఓటేస్తాడా? ఏడు. అంతా నిశాని బ్యాచే, సగానికి పైగా నిశాని బ్యాచే. వాళ్ళు ఎక్కడేం మాట్లాడాలో తెలియదు. నేను ఇంకొక వీడియో చూపిస్తాను నీకు జడ ఎంత రోత అంటే క్వాలిఫికేషన్ గురించి అడిగేవు కాబట్టి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీలో ఉండే నాయకులు, కార్యకర్తలు ఎలా ఉంటారనేది ఒక చిన్న ఉదాహరణ చూపిస్తా. మన జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం పర్యటనకి వెళ్ళాడు కదా. పర్యటనకి వెళ్ళినప్పుడు వాళ్ళ కార్యకర్తలు మాట్లాడిన భాష, వైఎస్ఆర్సీపీ పార్టీ మహిళా కార్యకర్త, అర్థమైందా? విశాఖపట్నం ఎయిర్పోర్ట్ దగ్గర ఏమన్నాను మరి? వాళ్ళంతా అంతే కదా. వైసీపీ బ్యాచ్ అంటేనే బూతుల బ్యాచ్ కదా. నువ్వు ఎవరికి చెప్తున్నావు పాఠాలని అడుగుతున్నా. లేదు, రాజకీయ విమర్శలు చేయొచ్చు, నేను కాదనట్లా. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ఎవరికి ఉపయోగం, నీ వాళ్ళు ఎవరికి ఉపయోగం? నువ్వేం చేసేసావు రాష్ట్రానికి? నువ్వేం తీసేసావు? ఎన్ని పోరాటాలు చేసేసావు? ఏ ప్రభుత్వం పైన నువ్వు చేసిన పోరాటాలు ఏంటి? అసలు ఏం సాధించావు? నీ పోరాటం వల్ల పలానా నేను సాధించానని చెప్పేసి అని చెప్పగలుగుతావా? ఇక్కడ ఎవడ కాడు వ్యక్తిగత ప్రయోజనాల కోసం పాకులాడేవాడే కదా, హైప్ కోసం, మనకు ఒక పేరు కోసం. ప్రభుత్వాన్ని విమర్శిస్తే కాస్త గొప్ప పేరు వచ్చుద్దనో, పేరు ఇంకొకటి ఉండొచ్చు, నీ ఆలోచన విధానం నీకు ఉండొచ్చు, లేదంటే ఇంకొక రకంగా ఏదో ఉండొచ్చు, లేదంటే కులాన్ని అడ్డం పెట్టుకుని ఏదో ఎదగాలనే ప్రయత్నాలు చెయ్యొచ్చేమో కాక, నువ్వు చెయ్యి, తప్పులేదు, అది కాదనట్లా, అది నీ అభిప్రాయం అది. కానీ ఇంకెవరో అందరూ కూడా పట్టభద్రులు అయినట్టు, పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే చదువుకోలేనట్టు నువ్వు ఇక్కడికి వచ్చి మళ్ళీ ప్రత్యేకించి మీ వల్ల రాష్ట్రానికి ఏం ఉపయోగం అంటే, మీ వల్ల రాష్ట్రానికి ఉపయోగం ఏం లేదు. ఎవరైనా రాష్ట్రానికి ఏమి ఇరగదీసేసి పోటీ చేసింది ఏమీ లేదు, అర్థమైందా? ఇంకా పోల్చుకుంటే పవన్ కళ్యాణ్ గారు చాలా మంది రైతులకి ఆయన డబ్బులు ఇచ్చాడు, కొంతమందికి. ఆయన వల్ల రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి. మంచో చెడు ఆయన ఏదో చేయాలనుకుంటున్నాడు, చేసే ప్రయత్నాలు చేస్తున్నాడు ఆయన. మనం ఏం చేసామని ఎవరికి చెప్పుకోలేంగా. మనకున్న ఓట్ బ్యాంక్ ఎంత, మనకు ఎంత వచ్చింది, మనం ఏం చేసాం, ఇవన్నీ చెప్పుకోవాలి కదా. పవన్ కళ్యాణ్ గారికి 5% ఉంది, ఓకే మంచిది. 5-6% తోటి ఉప ముఖ్యమంత్రులు అయిపోతారని మాట్లాడే నువ్వు, మనకి నీకు ఎంత ఓట్ బ్యాంక్ ఉందని చెప్పేసి నువ్వు ఎమ్మెల్యే అయిపోదాం అనుకున్నావు? ఆశించలేదా? ఎమ్మెల్యే టికెట్ ఆశించలేదా? ఆశించావు కదా, ఇవ్వలేదు కదా. ఇవ్వనందుకే కదా నువ్వు వ్యతిరేకంగా మాట్లాడడం స్టార్ట్ చేసావు అప్పుడు, కాదా? నీకున్న ఓట్ బ్యాంక్ ఎంత అండి? నీకేమన్నా ఒక 30-40 ఏమైనా ఉందా? లేదుగా. నీవు ఒక్కడికి 416 ఓట్లు పడ్డాయి. ఆ 416 నీకు ఎంత శాతంలోకి కన్వర్ట్ చేద్దామన్నా నాకు అవ్వట్లా. ఎలా చెప్తావు నీకు? దయచేసి ఈ అతి తెలివితేటలో ప్రదర్శించొద్దండి, కాస్త తగ్గిస్తే బాగుంటుంది. ఇంకా చాలా మంది ఉన్నారు వైసీపీ నాయకుల్లో రోత మాటలు, బూతులు మాట్లాడే వాళ్ళు. ముందు వాళ్ళందరి సంగతి కూడా తేల్చి మంత్రులుగా చేశారు అంటే అక్కడ దాకా ఎందుకు? జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా 5 ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు, సరిగా పేర్లు తెలియదు. నారాయణ ఒకటే తెలుసు, ఇంకొక ఆయన పేరు ఏదో ఉంది. మరి ఆ రోజు అడగలేదే వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటని చెప్పేసి, ఆ రోజు అడగలేదే. ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు మనం? వాళ్ళు వచ్చి ఎవరికైనా మీరు చెప్పు ఉపన్యాసాలు అంటే ఇంకా ఇనుగోళ్ళు ఉన్నారులే. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే మంచి రీచ్ వచ్చుద్ది, మంచి పేరు వచ్చింది, సాక్షి కవర్ చేసుద్ది. వైసీపీ కార్యకర్తలు అందరూ కూడా మన వీడియోలు తిప్పేస్తారు గిరగిరమని. మనం పొంగిపోవాలి, ఇంకా ఆ కోర్టుని చదివేసుకుంటూ మనల్ని మించిన లేడు, మనం ఎరగ తీసేస్తాం. అనర్గలంగా అందరూ మాట్లాడగలుగుతారు. కెమెరా అని చెప్తే నేను కూడా ఫోన్ మాట్లాడతాను.
తలా తొక్కలేని మాట్లాడడానికి ఏముంది, మాట్లాడకుండా వెళ్ళిపోవడమే కదా, వాగ్దాటి అంతే. వాళ్ళ మాటలు వచ్చినోడు గొప్ప అంతే, అంతకుమించి ఏమీ లేదు. నువ్వు 4 మాటలు ఎక్స్ట్రాగా మాట్లాడగలుగుతావు, కాకపోతే ఏంటంటే మాజీ జడ్జి అని పేరు ఒకటి వేసుకున్నావు, నేను ఇష్టానుసారంగా నీకు నోటుకు వచ్చింది ఏది పడితే అది మాట్లాడుతున్నావు. అలాంటి మాట్లాడడం చెప్పడం మర్చిపోయాను. అబద్ధాల గురించి మళ్ళీ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి కూడా మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి ఎన్ని మాటలు మాట్లాడాడే నిజం, ఇవాళకి కూడా ఇప్పటికీ కూడా నోరు తొత్తే నిజం అబద్ధాలే మాట్లాడతాడు కదా, నిజం ఎక్కడ మాట్లాడతాడు. ఇప్పుడు 17 మెడికల్ కాలేజీలు కట్టేశాను అన్నాడు, మా హయాంలో తీసుకొచ్చేసాం అన్నాడు. మన నర్సీపట్నం వెళ్ళాడు, సగం కట్టారు, సగం కూడా కట్టలేదు, అది పునాదుల వరకు తీసారు. 2 స్లాబ్లు ఇస్తారు అనుకుంటా, 2 ఫ్లోర్లకి ఎందుకో, అయిపోయింది అక్కడితోటి. ఏదో అడవుడు చేశాడు సాయంత్రం వరకు, నాకేదో భారీగా జనం వచ్చేసారు అది ఇది చెప్పుకునే ప్రయత్నం చేశాడు. ఏమైంది, ఏం అవలా. అసలు జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం కొంచెం తెలివితేటలు ఉన్నా నీకైనా సరే ఎక్కడికి వెళ్ళాలి,